மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவான் என்றனவும் தீயனில் தூசாகும் సెప్పేలోరెంబావాయ్. యశోదమ్మ కట్టడం వల్ల దామోదరుడు అనే పేరు సంపాదించుకున్న కన్నయ్యని కీర్తిస్తోంది గోదాదేవి. ఆశ్చర్యకరాలైన చేష్టలు చేసే స్వామి కృష్ణయ్య. ఎప్పుడూ భగవత్ సంబంధం కలిగిన ఉత్తర మధురను పాలించిన స్వామి ఆయన. పవిత్రం అగాధము అయిన జలంతో నిండిన యమునా తీరంలోనే ఈయన విహారం. గోప కులానికే మంగళకర దీపం ఒక అలంకారం ఈయన. యశోదమ్మ గర్భాన్ని ప్రకాశింపచేసేలా తాటితో కట్టబడి దామోదరుడు అని పేరు తెచ్చుకున్నాడు. అటువంటి భగవంతుని దగ్గరికి పవిత్రులమై వచ్చి పవిత్ర పుష్పాలతో పూజించి నమస్కరించి నోరారా కీర్తించి మనసారా ధ్యానిస్తే మనం చేసిన పాపాలన్నీ, చేయబోయే పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూదిలాగా భస్మమైపోతాయి. కాబట్టి భగవంతుని దివ్యనామాన్ని పాడండి అంటుంది ఆండాళ్ తల్లి.